సర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు అలర్ట్గా ఉండాలన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ పాలన డిజాస్టర్ అని విమర్శించారు కేటీఆర్. ఇక మీనాక్షి నటరాజన్పై రేవంత్ రెడ్డి పగబట్టి ఆమెకు రాజ్యసభ సభ్యత్వం రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు నువ్వు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి మనకు. వాళ్ళ మొత్తం రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కుత ఉడికిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ ఇబ్బందులనే ఉన్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెల్లారు లేస్తే రైతుల కళ్ళాలు తిరిగే మనిషి కాబట్టి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పిండు. ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఎట్లా దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి సన్న వడ్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి అవన్నీ ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇయ్యడు. తరుగు పేరు మీద ఎంత తీసేస్తున్నాడు, ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు నష్టం ఎట్లా చేస్తున్నాడు, ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇవన్నీ వివరంగా వారు చెప్పిండ్రు. మీరు విన్నరు, నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతున్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ బురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలా మంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. బీహార్లో, బెంగాల్లో, ఇంకా ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఈ ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే మన పిల్లలు ఎంత హుషారున్నారంటే ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు. ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయి, 50% ఒడిసేపాయి. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు. కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు. రోజు తెల్లారలేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, మన మీద వాడు ఏడుసుడు, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన చేత కాదు, మన మీద వాడి ఏడుసుడు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4,000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2,500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకరికి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం. ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గులగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గులగొట్టక మంచి పద్ధతి కాదు,
గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయను.